ఊరు గొడవచెరు గ్రామము. పాలూరు కచేరి నుంచి మాస్టర్ బాబు గారు మా ఊరికి వచ్చాడు. అక్కడ కానీ ఎన్ని సంవత్సరాల నుంచి తలనొప్పితో బాధపడుతున్నది. బిడ్డకి ఏంటిమా? నా పేరు మౌనిక. నేను ఎన్ని సంవత్సరాల నుంచో తలనొప్పితో బాధపడుతూ ఉండేదాన్ని. ఎప్పుడు చదువు? 10th క్లాస్ నుంచి తలనొప్పితో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. నేను ఇంటర్ కూడా అయిపోయింది, ఎక్కువ చదవలేకపోతుండేదాన్ని. ఎక్కడ చూపించుకుంటే తగ్గేది కాదు, తగ్గదని చెప్పేవారు. ఇక్కడ పాలూరు పరిచయం నుంచి పాస్టర్ బాబు గారు మా ఊరికి వచ్చారు. అక్కడ ఆయన మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయగా నాకు తలనొప్పి అనేది తగ్గిపోయింది. ఏమి అభిషేక తైలం? అభిషేక తైలం నా మీద వేసి ప్రార్థించగా నాలో ఉండే తలనొప్పి మొత్తం తగ్గిపోయింది. మహిమ కలుగును. ఇప్పుడు ఎట్లా మాది? నీకు ఎన్ని ఏళ్ళుగా ఉండేది? ఏమేమి చేసింది? ఏం కష్టం వచ్చింది చెప్పు. 5-6 సంవత్సరాలు అయింది తలనొప్పి వచ్చి. ఏం తలనొప్పి వచ్చినప్పుడు ఏం ఏమేమి కష్టం ఉండేది చెప్పమ్మా. తలనొప్పి ఎక్కువ వచ్చినప్పుడు అసలు తినేదాన్ని కాదు. నేను ఏదో ఎక్కువ భయపడేదాన్ని, చనిపోతానేమో అన్నట్లు తలనొప్పి వచ్చేది, భయం వస్తుంది. ఆ భయంతో ఎక్కువ అయిపోయేది ఆ తలనొప్పి. ఎక్కువ పడుకునేదాన్ని, ఎక్కడ చూపించుకునే తగ్గలేదు. డాక్టర్ దగ్గర తిరిగినావు? ఎక్కడ చెప్తే అక్కడ తిరిగాను, కానీ ఎక్కడ తిరిగినా తగ్గలేదు. నర్సింగ్ చేద్దామని నర్సింగ్ కు తీసుకున్నాను, కానీ అది చేయలేక తలనొప్పి ఎక్కువ అయ్యి అది కూడా చేయలేకపోయాను. పోయి జాయిన్ అయినావమ్మా? ట్రై చేసినావు, తర్వాత అది కూడా మానుకున్నావు. తలనొప్పి వల్లనే. స్తోత్రం. చెప్పండి మా, మీ కుమార్తెకి ఎట్లా ఉండేది? ఎందువల్ల ఇంత భయంకరమైన తలనొప్పి వచ్చింది? అదే బాబు, ఇంటర్ నుంచి 10th క్లాస్ నుంచి స్టార్టింగ్ అయింది. ఎన్ని హాస్పిటల్ ఎంత డబ్బు వేసినామో కాదా, ఎక్కడ పోయినా కూడా ఇది మైగ్రేన్ తగ్గదు అన్నారు. ఎంఆర్ఓ స్కానింగ్ చేసినాము, సిటీ స్కానింగ్ చేసినాము, ఇది అయితే ఏం కాదులే అన్నారు. కానీ మాకైతే ఆ పాప విపరీతంగా భయపడి కనీసం నైట్ 1 గంటకు కానీ హాస్పిటల్ తీసుకుపోతాం. నైట్ 1 గంటకు, 12 గంటలకు ఎప్పుడు వచ్చి అప్పుడు తల పట్టుకుంటే కాళ్ళ కింద తల పెట్టుకుంటాను. నేను చచ్చిపోతాను, నేను బ్రతకను అంటారు. ఎవరికైనా చెప్పాలన్నా కూడా మాకు పెళ్ళే ఏమన్నా చెప్తే అనేది భయపడింది. కానీ ఎందుకు అట్లా అంటామంటే నా పరిస్థితి నీకు ఏమర్థమవుతుంది మా అని ఏడుస్తుంది. కానీ నిన్న దైవజనుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన తైలం వేసుకొని చేసేసరికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు రాత్రి ఆ రోజు నైట్కే చెప్పింది వాళ్ళ డాడీకి నాకు తగ్గిపోయింది అంటే అక్కడ కొట్టుకోక పాప అంటే అక్కడ చెయ్యి కూడా తల దూరమంటే కూడా చెయ్యి పెట్టలేదు. ఆ పాపకి ఇంత దండిగా జుట్టు బాగుండేది హాస్టల్లో ఉన్నప్పుడు, కానీ మందులన్నీ విపరీతంగా వాడినాం కానీ తగ్గల. ఇప్పుడైతే తైలం వేసి నువ్వు మా కుటుంబానికి వచ్చి ప్రార్థన చేసిన రోజుకే ఇది నాకు నైలా డాడీ తగ్గిపోయింది మా అని చెప్పింది. దాంట్లో నుంచి మళ్ళీ రానేలేదమ్మా? ఇక్కడ కళ్ళకు ఒక్కటి కడతలకు ఒక్కటి నచ్చాయి, తలంతా తగ్గిపోయింది కొంచెమే, మళ్ళా ఇది కూడా ఏం ఉండదు. అదే దేవునికి మహిమ కలుగును గాక. మా సాక్ష్యం దేవుడు దీవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గొడవచెరు గ్రామంలో యేసు మహారాజు పట్నం పాలూరు గ్రామంలో సువార్త పరిచర్య జరిగింది. సువార్త పరిచర్య జరిగి మర్నాడు బుధవారం కొన్ని కుటుంబములు దర్శించడం నేను వెళ్ళినప్పుడు వీరి కుటుంబాన్ని వెళ్ళి దర్శించాలని దేవుడు సమయం ఇచ్చారు. అలాగపోయినప్పుడు యవన కుమార్తె గురించి ప్రార్థన చేశాను. పరిశుద్ధ అభిషేక తైలం తీసుకుని మేము ప్రార్థన చేసి ఆ బిడ్డకు ప్రోషించి ప్రార్థన చేసి వచ్చాం. అంతే మాకు తెలుసు. ఈరోజు 40 రోజు ఉపవాస ప్రార్థనలో వాళ్ళు పురేదలో వచ్చి కూటంలో కలుసుకున్నారు. ఆ బిడ్డ సాక్ష్యం చెప్పింది, నాకున్న తలనొప్పి ఆ రోజే వెళ్ళిపోయిందని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యవనస్తుల పరిచర్యలో దేవుడు యవన బిడ్డలని వెంటనే తాకి స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. పాలూరు పరిచర్యనని దేవాది దేవుడు సింహాసనం వేసి ఆయన్నే జరిగిస్తున్న పరిచర్య కనుక యవనస్తులు ఎవరైనా ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి టెన్షన్స్ అంటే లోకపరంగా
పాపములు, వ్యసనాలు అంటే భయంకరమైన ఏ పాపంలో పిల్లలు మునిగి ఉన్నా కూడా సరే, ఎలాంటి పెరగలతో ఉన్నా సరే, పాలూరు వచ్చినప్పుడు వాళ్ళందరికీ దేవుడు స్వస్థత ఇస్తూనే ఉంటున్నాడు. హల్లెలూయా. అలాగనే పాలూరు పరిచర్యని ఎక్కడ తీసుకెళ్తున్నాడు సువార్తలు, ఆ గ్రామంలో కానీ ఆ పట్టణంలో కానీ అందరికీ యవనస్తుల్ని తాకి వెంటనే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. అంత మహిమ గల సేవని పరిశుద్ధ ఆత్మదేవుడే జరిగిస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. అసలు ఇప్పుడు నొప్పి లేదమ్మా నీకు? ఎప్పుడు లేదు, రాదు, ఎప్పుడో వస్తుంది. అంతేగాని ఇప్పుడు సాక్షి చెప్పినావు కదా, సాక్ష్యంలో అది కూడా పోతుంది. ఏస్తున్నాములో ప్రభా డాడీ కుమార్తెని ఆశీర్వదించి ప్రభా ఇక్కడ ఉన్న ఈ నొప్పి కూడా ఏస్తున్నాములు ఏమీ లేకుండా నార్మల్ అయిపోవును గాక. పరిశుద్ధ దేవుడు దీవించుకున్నాడు.